హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ #stories. చుక్క నూనె లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కంటే ఇంకా కొద్దిగా తక్కువ ధనియాల పొడి వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. మీరు వేరే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. 300 గ్రామ్స్ చికెన్కి 2 టేబుల్ స్పూన్ తందూరి మసాలా తీసుకున్నాను. వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ కర్డ్ వేసుకున్నాను. హోమ్మేడ్ కర్డ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మీ దగ్గర లేకపోతే మీరు మామూలు ప్యాకెట్ కర్డ్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని చేత్తో బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ అనేది 1 అవర్ చేసుకుంటే చాలు. మ్యారినేషన్ చేసుకోవడం వల్ల పీసెస్కి బాగా మసాలా పడుతుంది. ఆఫ్టర్ 1 అవర్ ఒక సిలికాన్ మౌల్డ్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోండి. ఈ సెట్ చేసి పెట్టుకున్న సిలికాన్ మౌల్డ్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ని 160 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్కి సెట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒకసారి తీసి ఫ్లిప్ చేసుకోవాలి చికెన్ అంతా. ఇక్కడ నేను ఫ్లిప్ చేసుకున్నాక మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ని 160 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్కి సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మన చికెన్ తందూరి రెడీ అయిపోయింది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా చికెన్. సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. సేమ్ ఈ ప్రాసెస్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.